ఆస్క్ టాక్ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు మారుతి కిరణ్. నేను ఒక మోటివేషనల్ స్పీకర్ని. ఇవాళ నేను మాట్లాడబోయే అంశం ఏంటంటే ఆహారము, మనస్సు. మనస్సు మీద నిజంగా ఆహారం యొక్క ప్రభావం ఉందా అని మనం ప్రశ్నించుకుంటే తప్పకుండా ఉంది. ఇది నేను చెప్పే మాట కాదు, ఇది శాస్త్రమే చెబుతున్నది. అయితే శాస్త్రం ఎంత వివరంగా చెప్పిందో నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు మన ఉదరం ఉందండి, దీన్ని పొట్ట కదా ఇది. దీంట్లో ఎప్పుడు కూడాను అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. అంటే సామాన్య మానవుడి యొక్క శరీర ఉష్ణోగ్రత 98.4 ఫారెన్హీట్ అనమాట. అంటే 1 డిగ్రీ పెరిగినా 1 డిగ్రీ తరిగినా మనకి జ్వరం వస్తూ ఉంటుందన్నమాట. అయితే మన ఉదరంలో ఎప్పుడు కూడాను అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. అయితే మనం తినే భోజనమే, దీన్ని యజ్ఞకుండము అంటాం. అయితే మనం తినే భోజనమే ఆ యజ్ఞకుండల్లో వేసే హవిస్సులు లాంటివి అనమాట. చూడండి, ఇప్పుడు యజ్ఞకుండల్లో చాలా సుగంధ ద్రవ్యాలు వేస్తారు. ఒక ప్రత్యేకమైన పదార్థాలను మాత్రమే వేస్తారనమాట. శాస్త్రం చెప్పింది బలాని వాటినే వేయాలి అని చెప్పేసి. అయితే ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, మనం తినే ఆహారం రకరకాలుగా ఉంటుంది. కొంచెం ఇదిగా చెప్పాలి అంటే, ఒక వ్యక్తి మందు తీసుకున్నాడు అనుకోండి, అంటే లిక్కర్ తీసుకున్నాడు అనుకోండి, పొద్దున్నే ఆయన పక్కన కూర్చుంటే ఆయన శ్వాసలో నుంచి ఎప్పుడు కూడాను ఆ లిక్కర్ వాసన వస్తుంది. అలాగే స్పైసీ ఫుడ్ తీసుకున్నాడు అనుకోండి, ఉదాహరణకి బిర్యానీ తిన్నాడు అనుకోండి, ఆయన పక్కన కూర్చుంటే బిర్యానీ వాసనే వస్తూ ఉంటుంది. అంటే ఏంటి, మనం వేసే యజ్ఞకుండంలో ఆ వేసే హవిస్సును బట్టి వాయువు వస్తుందన్నమాట. ఇక్కడ నేను ఒక సర్కిల్ చెప్పడానికి ప్రయత్నిస్తాను, మీరు ఆలోచన చేయండి. ఎటువంటి అగ్నో అటువంటి వాయువు, ఎటువంటి వాయువో అటువంటి మేఘము, ఎటువంటి మేఘమో అటువంటి వర్షము, ఎటువంటి వర్షమో అటువంటి పంట, ఎటువంటి పంటో అటువంటి ఆహారము, ఎటువంటి ఆహారమో అటువంటి మనస్సు. ఇక్కడే మీరు గమనించాలి, ఎటువంటి ఆహారమో అటువంటి మనస్సు, ఎటువంటి మనస్సు అటువంటి ఆలోచన, ఎటువంటి ఆలోచన అటువంటి క్రియ, ఎటువంటి క్రియో అటువంటి ఫలితం. కాబట్టి శాస్త్రం చెప్పింది ఏంటంటే, నీ యొక్క మనస్సు మీద ఆహారం యొక్క ఆధిపత్యము చాలా ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడ ఆహారానికి 4 లక్షణాలు ఉన్నాయి. ఒకటేంటంటే సాత్విక ఆహారము, మితాహారము, దైవార్పిత ఆహారము, న్యాయార్జిత ఆహారము. మొదటి మూడింటిని మనం సులభంగా చేయొచ్చు. ఏంటంటే సాత్వికమైన ఆహారం తీసుకోవచ్చు, మితంగా కూడా తీసుకోవచ్చు, దేవుడికి నైవేద్యం పెట్టి దైవార్పిత ఆహారాన్ని కూడా మనం తీసుకోవచ్చు. కాకపోతే చివరిది చాలా కష్టం. అదేంటంటే న్యాయార్జిత ఆహారం. మనకి మనం వేసుకోవలసిన ప్రశ్న, నిజంగా మనం ఆహారాన్ని అంటే న్యాయంగా సమపార్జించుకుంటున్నామా అని చెప్పేసి. అంటే ఇక్కడ చూడండి, పని ద్వారా ఆహారము, ఆహారము ద్వారా పని. నువ్వు కష్టపడి పని చేస్తావు, నీకు జీతం వస్తుంది, దాంతో భోజనం చేస్తావు, భోజనం చేయడం వల్ల మళ్ళీ శక్తి వస్తుంది, దాంతో మళ్ళీ పని చేస్తావు. అయితే నిజంగా అది న్యాయార్జిత ఆహారమేనా ఆలోచించుకోవాలి. న్యాయార్జిత ఆహారం అంటే ఏమీ లేదండి, మన పనిలో నిజాయితీ ఉండాలి. మన పనిలో ఎట్టి పరిస్థితుల్లో కూడాను స్వార్థం ఉండకూడదు. స్వార్థం అనేది విషం లాంటిదండి. నిజంగా స్వార్థం ఉంటే ఏమవుతుంది పనిలో అంటే, నేను ఒకటే విషయం చెప్తున్నాను. అందుకనే ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంది, వర్క్ ఈజ్ వర్షిప్ అని. అంటే ఆహారము భగవంతుడైనప్పుడు పని కూడా భగవంతుడే కదా. పనిని కూడాను ఒక పూజనీయంగా భావించి చేయాలి. అక్కడ స్వార్థానికి తావు ఉండకూడదు. ఈ మధ్యకాలంలో మనం చాలా చూస్తున్నాము, ఎంతోమంది స్వార్థానికి పోయి విపరీతంగా డబ్బులు సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ స్వార్థంతో కూడిన ఆ పని చేయటం వల్ల అది దురాశకి దారితీస్తున్నది. జనాలు చాలామంది జైళ్ళకి పంపబడుతున్నారు. అట్లాగే విదేశాలకు కూడాను చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతున్నారు. అంటే మనం చేసే పనిలో స్వార్థం ఉంటున్నది.
కాబట్టి న్యాయార్జిత ఆహారాన్ని కనుక మనం సంపాదించుకుంటే మన జీవితంలో నిజంగా అద్భుతం జరుగుతూ ఉంటుందండి. కాకపోతే ఒకటి, ఆహారాన్ని ఎలా తీసుకోవాలి, ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఇప్పటి కాలంలో ఈ యొక్క ఆహారం తీసుకునే విధానం మటుకు పూర్తిగా మార్చబడింది. అందువల్లనే మన మనసు ఒక తీరుగా ఉండలేదు. క్రైమ్ రేటు కూడాను సమాజంలో ఎక్కువగా పెరుగుతున్నది. ఆహారం ఎలా తీసుకోవాలంటే ఇక్కడ కూడా ఒక మంచి కొటేషన్ ఉంది. అదేంటంటే బ్రేక్ఫాస్ట్ లైక్ ఏ లయన్. అంటే పొద్దున్నే లయన్ ఎలా తింటుందో అలా తినండి. 6 ఇడ్లీలు తినచ్చు, 6 దోశలు తినచ్చు, 6 వడలు తినచ్చు, శుభ్రంగా తినండి, కడుపు నిండా తినండి. బ్రేక్ఫాస్ట్ లైక్ ఎ లయన్, లంచ్ లైక్ ఏ నోబుల్ మ్యాన్ అన్నారు. అంటే కొంచెం అన్నము, కొంచెం ఒక మితంగా తినాలన్నమాట. అట్లాగే సప్పర్ లైక్ ఏ సెయింట్ అన్నారు. అంటే సప్పర్ లైక్ ఏ సెయింట్ అంటే రాత్రికి ఓ చిన్న ఫలాన్ని కానీ ఒక గ్లాసు మజ్జిగ దాకా కానీ పండుకోవాలి. ఇక్కడ చూడండి, ఆహారం క్వాంటిటీ చూడండి. పొద్దున ఎక్కువ తింటున్నారు, మధ్యాహ్నం వచ్చేటప్పటికి మోడరేట్గా తింటున్నారు, సాయంత్రం వచ్చేటప్పటికి చాలా తక్కువగా తింటున్నారు. దీంట్లో ఒక విచిత్రమైన విషయం ఉందండి. ఇది అందరూ మనం గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఉదయాన్నే సూర్యుడితో మీరు పని ప్రారంభిస్తున్నారు. సూర్యుడి తీవ్రతతో పాటు మీ ఆహారపు క్వాంటిటీ కూడా పెరుగుతూ ఉంది. సాయంత్రం అయ్యేటప్పటికి మీకు పని ఏమీ ఉండదు. ఎంతైతే భోజనం చేశారో అంతవరకు పని చేశారు. సాయంత్రం హాయిగా ఇంటికి వచ్చి స్నానం చేసేసి ఇంకా పని ఉండదు కాబట్టి మీరు లైట్గా తిని పడుకుంటే మంచిది. ఇంకొకటి, ఈ ఆహారాన్ని కూడాను మనం ఎప్పుడు తినాలి అని ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. శాస్త్రం ఏం చెప్పిందంటే, నిద్రపోయేదానికంటే 3 గంటల ముందు మీరు ఆహారం కనుక తినగలిగితే మీకు చక్కటి నిద్ర పడుతుంది అని శాస్త్రం చెప్పింది. ఇది ఏంటంటే 7ంటికి కనుక, అంటే సూర్యాస్తమయమైపోయి చీకటి బాగా పడిన తర్వాత కనుక మీరు భోజనం చేస్తే కరెక్ట్గా 9:30, 10 అయ్యేటప్పటికి మీ అరుగుదల ఆప్టిమమ్ స్టేజ్లోకి వచ్చేస్తుంది. మీకు తెలియకుండా కళ్ళు మూతలు పడతాయి, ఆటోమేటిక్గా నిద్రపోతారనమాట. అలా నిద్రపోయిన తర్వాత మీకు తెలియకుండానే 4, 4:30కి ఆటోమేటిక్గా లేస్తారు. బయోలాజికల్ క్లాక్ మిమ్మల్ని లేపుతుంది, మీరు అలారం పెట్టుకోవక్కర్లేదు. అట్లాగే ఇంకొక విషయం ఉంది, నీటి యందు కూడాను మనం శ్రద్ధ వహించాలి. ఆహారంలో నీరు కూడాను ఒక ముఖ్యమైన భాగం. అదేంటంటే ఇక్కడ మీకు మీరే ఒక టెస్ట్ చేసుకోండి. ఇది వెంటనే చేసుకుంటే బెటరు. 1 లీటరు నీళ్లు మీరు తాగిన తర్వాత 20 నిమిషాల్లో కనుక మీరు మూత్రానికి గనక వెళ్ళగలిగినట్లయితే, కరెక్ట్గా 20 నిమిషాలు అయిపోయి 21వ నిమిషం మొదలవుతున్నది అనగానే మీరు మూత్రానికి కనుక వెళ్ళగలిగినట్లయితే మీ కిడ్నీస్ చాలా అద్భుతంగా ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే 20 నిమిషాలు దాటి 25 నిమిషాలు అయింది, 30 నిమిషాలు అయింది, 35 నిమిషాలు అయింది, అప్పుడు మీరు మూత్రానికి నిజంగా వెళుతున్నారు అని అనుకుంటే మటుకు మీ యొక్క కిడ్నీ చాలా ప్రమాద అవస్థలో ఉన్నట్టు లెక్క అన్నమాట. 20 నిమిషాల తర్వాత నిజంగా మీరు మూత్రానికి వెళితే ఆ మూత్రం ఎట్టి పరిస్థితిలో కూడాను వాసన రాదండి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇకపోతే భోజనం తీసుకునే విధానం, కింద కూర్చునే తీసుకోవాలి, అరిటాకులోనే తినాలి, అది అపరాహ్నం వేళ కంటే ముందే తినాలి. ఒకటి, తినేటప్పుడు తప్పనిసరిగా 1 ముద్ద మటుకు పశుపక్షాదులకు పెట్టాలి. దాని తర్వాత ఒకేసారి మారు వడ్డించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడు భోజనం చేసినా ఆహారం చల్లారే లోపలే తినాలి. భోజనం అంతా పూర్తయిన తర్వాత నేలని పట్టుకోకుండా పైకి లేవగలగాలి. అది కరెక్ట్గా భోజనం చేసే విధానం. చివరిగా ఇంకొక విషయం, మన భారతదేశంలో 85 మంది సీఈఓలు, ప్రపంచవ్యాప్తంగా 51% సీఈఓలు అందరూ కూడాను శాకాహారులే. ఆహారం నిజంగా మన మనసు మీద ఎంత ఆధిపత్యాన్ని చెలాయిస్తుందో మీరు తెలుసుకున్నారు కదా. ఇటువంటి జాగ్రత్తలన్నీ తీసుకొని చక్కటి మనసుతో చక్కటి ఆలోచనలు చేస్తూ సంపూర్ణ ఆయుర్దాయంతో మంచి ఆరోగ్యంతో మీరందరూ జీవించాలని మనసారా కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు.